సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేర నుంచి చూపిస్తాను అనే చెప్తానే ఉండారు నా ముగ్గురినే. ఇప్పటి కూడా చూపించలేదు నా ముగ్గురినే. అమ్మా నా మొగుడు అనవసరంగా వాడు ఎనగంటే పోయినాడమ్మా. వాడు ఎందుకు పిలుచుకోపోయినాడమ్మా? అనవసరంగా చంపేసినారమ్మా. నా మొగుడు తప్పు చేయడు, ఒక జోలికి వాడు తాగడు, ఆడడు, ఏమలబడలేదు నా మొగునికి. అనవసరంగా చంపేసినారమ్మా. ఎన్నో చంపేసినారే నా మొగుడిని, నన్ను, నా బిడ్డలు దిక్కులేని వాళ్ళని చేసి. నా బిడ్డకి 2 బిడ్డలు మేడం, నా 2 బిడ్డలు మేడం. నా బిడ్డకు వీళ్ళిద్దరు నుంచి పెట్టేసి నా అల్లడు నా బిడ్డ 2 పోయి. కూతురు బిడ్డలు వెళ్ళి నా 2 బిడ్డలు చేసుకుని చేసేసారు మేడం, చంపేశారు. మా డాడీ బాడీ అన్న సేఫ్గా రావాలి. ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేసినాడు, మాట అన్నాడు కూడా. అమ్మ ఎప్పుడు మాట్లాడింది? అమ్మ అయితే పొద్దున్నే మాట్లాడింది. నానైతే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ సుంటపల్లి మండలం వీరాంజనేయులు ఉపాధి కోసం కువైట్కి వెళ్లారు. కాకపోతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అసలు ఎలా చనిపోయారు? ఎవరిని చంపారా? వీళ్ళు ఏమంటున్నారు బంధువులు అంటే కువైట్ వాళ్ళే చంపారు అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగింది అని వీళ్ళు అడిగి పూర్తి వివరాలు అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మ నీ పేరేం పేరమ్మా? నా పేరు చంద్రమ్మ మేడం. ఓకే అమ్మా. ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి మీకు ఏమవుతారు? నా అల్లుడు మేడం. నా అల్లుడిని వాళ్ళే కోయేటోళ్ళు చంపేసినారు అని తేలింది మేడం. ఎలా చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారంటే అక్కడ న్యూస్ పెట్టినారు మేడం మాకు. అక్కడ ఇట్లా మీడియా వాళ్ళే న్యూస్ పెట్టినారు మాకు. కెమెరాలో కనపచ్చింది, న్యూస్ పెట్టినారు. ఆ న్యూస్ చూసి మేము వాళ్ళకు పోలీసు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినాము. అక్కడనే తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా అట్లా తేలింది. కానీ ఇప్పుడు బాడీని చూపించమంటే 3 రోజులు అయింది. చూపిస్తాం అంటారు. అందుకు మేము ఇక్కడ రాగలను విన్నాం మేడం. ఓకే. వాళ్ళ భార్య ఎక్కడ ఉండదమ్మా? వాళ్ళ భార్య అక్కడే కోయట్లోనే ఉంది మేడం. 2 ఒకే ఇంట్లోనే ఉన్నారు. ఒకే ఇంట్లోనే ఉండగా ఆ అమ్మాయికి ఏం చెప్పినారు వాళ్ళు, నా మొగుడిని రాత్రి తీసుకుపోయినారు కదా మీరు, ఏడి అని అడిగింది. ఆ అమ్మాయి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, ఉండాలి నీ మొగుడు, తీసుకొస్తాంలే నీ మొగుడు అని చెప్పినారు. ఒకరోజు చెప్పినారు. మళ్ళీ 2వ రోజు అడిగింటే ఆ అమ్మాయిని వేరే చోటుకు మార్చాలని నీ మొగుని కాడికి తీసుకుపోతాం రా అని చెప్పి ఆ అమ్మాయిని వేరే చోటుకు తీసుకుపోయినారు మేడం. తీసుకుపోయింటే మళ్ళీ మా అల్లుడు ఉన్నాడు మేడం. అక్కడ 2 అల్లుళ్ళు ఉన్నారు. ఈ చనిపోయిన అతను కాకంగా 2 అల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఉండే సేటుకు పోయి వేడ్చుకున్నారు మేడం. వీళ్ళు వేడ్చుకున్న తర్వాత ఆ సేటు పోయి వాళ్ళకు బెదిరించినాడు. వాళ్ళు ఇంటికా నుంచి వాళ్ళమ్మ, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టినారు అని ఆ సార్ బెదిరించింటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా అల్లుళ్ళకు ఒప్పించినారు. ఇచ్చేసినారు అమ్మాయిని సేఫ్టీగా ఇచ్చినారు మేడం. ఆ అమ్మాయికి ఇప్పుడు బాడీ చూపించండి అని అమ్మాయి ఏడుస్తుంటే ఇప్పుడు మా అల్లుళ్ళు ఈ రోజు తొడకపోయి హాస్పిటల్ కాడికి చూడాలా అని ఆ విషయంలో ఉండారు మేడం. ఓకే. అసలు ఎందుకు చంపారు అసలు అనే విషయం తెలియదు మేడం మాకు. మా అమ్మాయికి కూడా చెప్పలా. వాళ్ళు అడిగింది, 10 సార్లు అడిగింది, ఏం చేసినారు నా మొగుడిని, నువ్వే పిలుచుకుపోయినావు కదా, ఏం చేసినారని అనే మాట అడిగింది. కానీ అమ్మాయికి విషయం చెప్పలా. వాళ్ళు ఉండాడు అదే అంటున్నారా? ఇప్పుడు పోలీసులు పోయి అడిగినారు కదా, అప్పుడైతే వాళ్ళు ఒప్పేసుకున్నట్టు సమాచారం అందింది మేడం. ఓకే. చనిపోయినాడు. కానీ ఎందుకు చనిపోయినాడు అనే విషయాలు అక్కడ ఉండే పోలీసులకు తెలుసు మేడం. తెలుసు. చిన్న గొడవలు కానివ్వండి, లేకుంటే అక్కడ మాకు సమస్య అని ఏదో ఒకటి మీకు అయితే చెప్పుకుని ఉంటారు కదా. అస్సలు ఏ సమస్య లేదు. మా అమ్మాయి ఒక్క విషయం అనింది మేడం. 1 వారం తర్వాత వచ్చేసి సేటు కొడుకు తను అరుచుకున్నట్టు వాళ్ళ చటాన్ని అరిచిందంట. ఆ మాట కూడా నా కూతురికి చెప్పలేదంట. మా అబ్బాయి చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. అది ఏదో సర్దుకొని
అట్లే చేసుకుంటా ఉన్నారంట మేడం. చిన్న గొడవ, అది ఒక్క విషయం క్లూ మాత్రమే మీకు తెలుసు. అది తెలిసింది అంతే మేడం. మా అమ్మాయికి కూడా చెప్పలే మేడం, ఆ గొడవ విషయం కూడా మా అమ్మాయికి చెప్పలే. ఆ దాని వల్ల జరిగిందా ఎలా జరిగింది అనేది మాకు ఏదనేది మాకు తెలియలేదు మేడం. ఓకే, అది విషయం. అయితే బాడీ ఇప్పుడు ఏమంటున్నారు, బాడీని ఇండియాకి తీసుకురావాలి అని అంటుంటే? అంటే మా అల్లుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సార్ను పట్టుకున్నారు. ఆ సార్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు చూసి మీ బాడీని గుర్తుపట్టి ఒకవేళ మీదే అయితే మేము వాళ్ళతో మాట్లాడతాము అనే విషయం అంటున్నారు వాళ్ళు. కానీ అది ఇంతవరకు ఏం జరగల మేడం. ఇద్దరు మొగుడు పెళ్ళాం ఇద్దరు ఆ ఇంట్లోనే 10 సంవత్సరాల నుంచి ఇంటికి రాను పోను అదే ఇంట్లోనే ఉన్నారు మేడం. అదే ఇంట్లోనే ఉన్నారు. అది వాళ్ళు ఎలా చేయాలనుకున్నారో, వాళ్ళు ఎందుకు చేయాలనుకున్నారో మాకు అర్థం కాల మేడం. మనిషిని అయితే పోగొట్టుకున్నాం మేడం. మంచి పోయింది కాక మళ్ళా నా బిడ్డను తీసుకుపోయారే ఇంట్లో పెట్టినారు మేడం. బిడ్డలు సాకోవడానికి ఇక్కడ కష్టపడలేక, ఏదో అక్కడ కూడా కష్టమే మేడం, కానీ కష్టపడితే కొద్ది రోజులు లైఫ్ బాగుంటుందని పోయినారు మేడం. కానీ శాశ్వతంగా లేకుండా చేసినారు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి భర్త కోసం ఏడుస్తుంది, నా భర్తను చూపించండి అని చెప్తాంది. ఇంకా ఆ అమ్మాయిని కూడా ఏమన్నా చేసేస్తారేమని భయంతో మా అల్లుళ్ళు ఇద్దరు పోయి వేరే సార్ను పట్టుకొని, ఆ సార్ పోయి వాళ్ళు ఆయన లాయర్ అంట మేడం, ఆ సార్ను పోయి పట్టుకొని మా బిడ్డను బయటికి తీసినారు వాళ్ళ ఇంట్లో లేకుండా. తీసుకొచ్చేసి మా అల్లని దగ్గర పెట్టుకున్నారు. ఆ శవమైనా సేఫ్ గా వస్తుందా లేదా, వాళ్ళు ఆ శవాన్ని నా బిడ్డకు ఏదైనా న్యాయం చేస్తారా చేయరా, అక్కడ గవర్నమెంట్ చేస్తారా, ఇంట్లో వాళ్ళు హత్య చేసిన వాళ్ళు చేస్తారా, నా బిడ్డకి అయితే న్యాయం జరగదు మేడం. అక్కడైనా కూడా వాళ్ళు నా బిడ్డకి న్యాయం చేసి పంపించేలా చేయండి మేడం. నా బిడ్డకి 2 బిడ్డలు మేడం, నా 2 బిడ్డలు మేడం. నా బిడ్డకు వీళ్ళిద్దరు నిచ్చిపెట్టేసి నా అల్లుడు నా బిడ్డ 2 పోయి నా బిడ్డల్ని చదివించుకోవాలని, నా బిడ్డల్ని దిక్కులేని వాళ్ళు చేసేసి నా అల్లుడిని ఇట్లా చేసేసినారు మేడం. నా బిడ్డ ఒంటరిగా తిరిగి వచ్చిందని కల్లా కూడా అనుకోలే మేడం. నేను నా బిడ్డకి న్యాయం చేసి పంపించేలా చేయండి మేడం. ఖచ్చితంగా చేస్తామమ్మా. కూతురు బిడ్డలు మా కూతురు బిడ్డలు వెళ్ళిద్దు, నా 2 బిడ్డలు చేసేసారు మేడం, చంపేశారు. నా కూతురు రాత్రి తెలిసింది మేడం. కాదు తీసుకుని గుండపల్లి మీద లైట్ పెట్టి. లాస్ట్ సార్ మాట్లాడినాడా మీతో? లేదు సార్ మధ్యలో ఎప్పుడైనా 10 రోజుల ముందు మాట్లాడినాను. మా కూతురు రెండో కూతురు చిన్న పాపతో 10 రోజుల ముందు వచ్చేసానమ్మా, ఇంటికి వచ్చేస్తానని అన్నాడు మేడం. బాగా అనింది అంతే, మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడినాడు అంతే, మళ్ళీ ఏం మాట్లాడలేదు. మా అల్లుడు చచ్చిపోయినాడు, ఆయన ఒకటే పిల్లలకి డబ్బులు ఉంది, ఆయన ఒకటి పోయి కొడుకు తెచ్చుకున్నాడు. బాబు విష్ణువర్ధన్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నాన్న ఎన్ని సంవత్సరాల కింద? 10 years నుంచి 10 years నుంచి ఉన్నారా? అమ్మ వెళ్ళి 4 years అవుతుంది. 4 years. నువ్వేమనుకుంటున్నావు? ఇలా నాన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు, చిన్న గొడవ జరిగింది, కొయ్యేటి వాళ్ళే చేశారంటావా, లేకుంటే నీకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళే చేయంటారు మేడం. అది 1 week బ్యాక్ ఏదో గొడవ అయిందంట. ఆ గొడవలో అది మనసులో పెట్టుకొని చేశారంట. అమ్మ కూడా చెప్తుంది. ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది చెప్పింటారు కదా అమ్మ, నీకు ఎప్పుడైనా ఫోన్ లో బాధపడి? అమ్మకు కూడా తెలియదు మేడం. అమ్మ కూడా ఇది సండే చెప్పింది నాకు, ఏదో గొడవ పడింది, నైట్ తీసుకెళ్ళినారు, చెప్పలేదు మేడం. అది నైట్ శనివారం నైట్ 12 జరిగిందంట. అంటే మాకు నిన్న ఈవినింగ్ తెలిసింది. అక్కడ న్యూస్ వచ్చింటే ఆ న్యూస్ ఫోటోలో పెట్టినారు, అక్కడ అలా తెలిసింది మేడం. చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటాను? శనివారం నైట్ 12 మేడం, 3 days అవుతుంది మేడం. 3 days అవుతుంది. మాకు నిన్న తెలిసింది. అది కూడా ఎవరు అక్కడ ఉంటే అక్కడ తెలుసుకొని మా డాడీ పాస్పోర్ట్ ఫోటోలు అన్ని పెట్టింటే డీటెయిల్స్ అన్ని కనుక్కొని మా డాడీ అని కన్ఫర్మ్ చేసినారు. అక్కడ అది మా బాబాయ్ వాళ్ళు కానీ వెళ్తే అక్కడికి హాస్పిటల్ దగ్గరికి రానియట్లేదు మేడం. గురువే బాడీని చూద్దామంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు, వాళ్ళపైనే కేసు పెడతాము, వాళ్ళ వైఫే రావాలని చెప్తున్నారు మేడం. మా అమ్మని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టినారు. నిన్న మా బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చినారు. ఇప్పుడు మా బాబాయ్ పని చేస్తారు చూడు, ఆ ఇంట్లో ఉంది మేడం మా అమ్మ. కానీ అమ్మ సేఫ్ గా ఉంది. అమ్మ ఇప్పుడు సేఫ్ గా ఉంది మేడం. అమ్మ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అనుకుంటాడు? అది తెలియదు మేడం. బిన్న ఫాస్ట్ గా రావాలనుకుంటాం. ఎవరైనా సాయం చేస్తే ఎమ్మెల్యే రామప్రసాద్ రెడ్డి గారు కానీ లోకేష్ గారు కానీ ఏదన్నా చేస్తే మా అమ్మ మన ఇద్దరు సేఫ్ గా రావాలి మేడం. మా డాడీ బాడీ కూడా ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేసినాడు, మాట అన్నాడు కూడా. లాస్ట్ సారి అప్పుడు నేను వేరే చోటుకి వెళ్ళి వచ్చిన, సరేలే మళ్ళీ నేను రేపు ఫోన్ చేస్తా అని చెప్పి పెట్టేసినాడు మేడం.
ఏమన్నా కొంచెం బాధపడినట్టు నీకు లేదు లేదు మేడం, మంచిగానే బాగా రోజు ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు మేడం. నా బిడ్డకి ఎప్పుడు బాధల్లోనే బతికేస్తాను నా బిడ్డ. నా బిడ్డని సేపు నా బిడ్డకి న్యాయం చేసి పంపించేలా చేయండి మేడం. నా బిడ్డకి న్యాయం జరగాల, నా ఎల్లుండి బాడీ రావాలా ఇంటికి, మేము ఆఖరి చూపు చూసుకోవాలా. నా బిడ్డకి ఏం జరగకుండా మాకు నా బిడ్డకి న్యాయం చేసి పంపించమని మేడం. అదొకటి కోరుకుంటున్నాం మేడం. మేము ఈ బుద్ధుడికి 4 రోజులు అవుతుంది, ఈ బుద్ధుడికి కూడా బాడీ చూపించలేం మేడం. ఇంకో అల్లుడు పోయి హాస్పిటల్ పక్కన 2 గంటల సేపు కూర్చున్నాడు మేడం. మా అన్నేను ఎవరు ఆ బాడీ చూపించండి అని 1 గంట 2 గంటలు కూర్చున్నాడు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ వైపు వస్తేనే చూపిస్తాము, ఈ రోజు పిలుచుకుపోతామన్నారు మేడం. ఇంకా వేరే ఇంకా 2 అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము తీసుకుపోతాము అడిగి తీసుకుపోయి అది ఏ బాడీ అని చెక్ చేసి వాళ్ళు ఏం చెప్తారో మాకు ఇస్తామంటారా ఏమంటారా అనేది ఈ రోజు తెలుసుకుంటాం మేము అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. నా పేరు గోవర్ధన్, 9th క్లాస్. ఓకే, డాడీని ఎప్పుడు పంపిస్తామని ఏమైనా సమాచారం అందిందా మీకు? అందలేదు. లాస్ట్ సార్ అమ్మ ఎప్పుడు మాట్లాడింది? అమ్మ అయితే పొద్దున్నే మాట్లాడింది. నానైతే సాటర్డే నైట్ 8కి మాట్లాడాడు. 8కి మాట్లాడి మా అత్త కొడుకున్నాడు, వాడిని నన్ను ఊరికి వెళ్ళమన్నాడు. పొద్దున్నే పిల్లలు అందరూ ఉన్నారు వెళ్ళండి అని చెప్పాడు, అంతే ఆఖరి మాట. నెల నుంచి మనం వెళ్ళిపోదాము, ఇంటికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకొని బతుకుందాం మనం ఎందుకు ఇంట్లో అని నెల నుంచి మాట్లాడుకుంటా, నువ్వున్నావో నేనున్నావా అని ఇద్దరు మాట్లాడుకుంటా ఉండి ఈ 1 సంవత్సరం చేసుకొని ఇద్దరం వెళ్ళిపోతాంలే, ఏదో ఒకటి చేసుకున్నాం ఇంటికి పోయి, ఎందుకులే ఇక్కడ ఎలా కాలం అనుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు. అంతలోని ఇట్లా జరిగిపోయింది మేడం. నారా లోకేష్ గారికి, రాంప్రసాద్ రెడ్డికి వాళ్ళందరికీ వేడుకుంటాను, నాయన బాడీ సక్రంగా ఇంటికి వచ్చేలా చేరండి, నా బిడ్డకి అక్కడే న్యాయం జరిగేలా చేయండి అని కోరుకుంటాను సార్. మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డకి న్యాయం జరిగేలా చేయాలి సార్.